నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ట్రై ఇంగ్లీష్ అడ్వెంచర్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హ్యాంగ్ బోర్డ్స్ వచ్చాయి. అలాగే ఇప్పుడు ఫాస్ట్ గా మన క్లాస్లోకి వెళ్ళి ఇదివరకు మనం మొబైల్స్ 5 అని చెప్పుకున్నాం, ఏఈ ఐఓయు. అలాగే కాన్సోనెంట్స్ 19 అని చెప్పుకున్నాం, ఏఈ ఐఓయు వదిలి మిగిలినటువంటి లెటర్స్ అన్ని కూడా మనము పలకాలి. వాటిని కౌంట్ చేస్తే 90 వస్తాయి, అది కాన్సోనెంట్. అలాగే ఉభయాక్షరాలు ఉంటాయి, అది డబ్ల్యూ అలాగే వై. ఇవి ఉభయాక్షరాలు చెప్తాంస్. ఈ వీటితో పాటు వవెల్ సౌండ్స్ మనము 8 అని చెప్పుకున్నాము, కాన్సనెంట్స్ సౌండ్స్ 12 అని చెప్పుకున్నాము. ఆ తర్వాత బిగ్ సౌండ్స్ సౌండ్స్ 20 కూడా చెప్పాం. ఇది ముందు పాటలో మనం చెప్పుకున్నట్టు. సరే, ఇప్పుడు మనం ఈ పాటలోకి వచ్చేసినట్లయితే మనము వవెల్స్ అంటే ఈ ఏ ఏ గా మనము పలుకుతాం. ఈ లెటర్ ఈను ఈ అనే అక్షరాన్ని ఈ ఈ ఏ ఏగా పలుకుతాం. ఓకే, సెట్ చూద్దాం. సపోజ్ ఇక్కడ మనం అంటే ఏమనుకోవాలా, ఈ అని అంటే డబల్ ఈ ఏ. ఈ ఏని సపోజ్ ఏ అనుకోవచ్చు, అలాగే ఏ ఏ ఈ ఏ. ఇప్పుడు ఈ సౌండింగ్ తో వచ్చేటటువంటి కొన్ని పదాలు అయితే మనము ఇక్కడ ఎగ్జాంపుల్ చేయొచ్చు. సపోజ్ ఈని ఈగా మనం ఎలా పలుకు, ఈను ఈగా పలకటం. ఈను ఈగా పలకటంలో చూద్దాం. ఇక్కడ చూడండి, హియర్. ఇక్కడ మనం ఈగా పలుకుతున్నాం. తెలుగులో ఏమని చెప్పాలి, హియర్. హీ తెచ్చి ఆరి హియర్. కాబట్టి ఇక్కడ ఈని ఈగానే పలుకుతున్నాం. అలాగే ఫియర్ FEAR, ఇక్కడ కూడా ఈగా పలుకుతున్నాం. ఇక్కడ కూడా ఈని మనము ఈగానే పలుకుతున్నాం. నెక్స్ట్ ఇంకొక 4 ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. CLEAR, ఇక్కడ కూడా ఈని ఈగా చూస్తున్నాం. ఇది ఎలా పలకాలి తెలుగులో అంటే మనకు రాకపోతే ఉచ్చారణ ఎలా చేయాలి, CLEAR క్లియర్ అని పలకాలి. ఈ పలికినటువంటి 4 పదాల్లో కూడా మనం ఏం గమనిస్తే ఈగానే పలుకుతున్నాం. గియర్, ఫియర్, నియర్, క్లియర్. ఇది ఫ్రెండ్స్ ఇందులో. అలాగే ఇప్పుడు ఈ అనేటటువంటి సౌండ్ ఏ విధంగా మనం పలుకుతాము అది మనం చూద్దాం. డబల్ ఈ అంటే ఇక్కడ ఏం చెప్పాను నేను, ఈ అని ఏమని చెప్పాను, ఈ. సపోజ్ దీనికి ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే హర్ష, మన ఎవరంటే మీనాక్షి కూడా చెప్పగలదు ఈ అనేటటువంటి దాంతో. సపోజ్ టీ ఈ టీ హెచ్, ఇక్కడ వచ్చింది కదా, దీన్ని ఏమని పలకాలి, టీత్ అని పలకాలి. ఏమని పలకాలి,
ట్రీ టిఆర్ ట్రీ డబల్ ఈ వచ్చింది కదా, అప్పుడు దీనికి ట్రీ అని పలకాలి. ఏమని పలకాలి? త్రీ అని పలకాలి. త్రీ టిహెచ్ ఆర్ ఈ త్రీ, దీన్ని ఏమని పలకాల? త్రీ. అలాగే ఇంకోటి చూద్దాం, ఎఫ్ఆర్ ఈ ఇక్కడ డబల్ ఈ వచ్చింది కదా, కాబట్టి ఇదే ఈ అని పలుకుతున్నాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ టీత్ టీత్, సెకండ్ ఎగ్జాంపుల్ ట్రీ, ఫోర్త్ ఎగ్జాంపుల్ ట్రీ. అన్నింటిలో మనం ఏమని పలికాము? ఈ అని పలికాము. సో ఇక్కడ ఈగా కూడా పలికే సందర్భం వస్తే మనం ఈ విధంగా ఉపయోగించి మనము వొకాబులరీ డెవలప్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏ ఉంది, ఈను ఏగా పలకటం. ఈను ఏగా పలకటం, సపోజ్ WET వెట్, MET మెట్. WET ఇక్కడ వీట్ అని పలకట్లేదు, విట్ అని పలకట్లేదు, వెట్ అని పలు ఇక్కడ కూడా అంతే, పలకట్లేదు కాబట్టి మీట్ అని పలకాలి, కానీ అక్కడ ఏగా మారుస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈను ఏగా కూడా పలికే సందర్భం వస్తుంది, దీన్నే వెట్ అని పలకాలి. నెక్స్ట్ SET సెట్, SET సెట్. సౌండింగ్ సెట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి ఇలాంటిది. మీనాక్షి, కారుణ్య. సి టికెట్ అవ్వదు, టికెట్. అది ఎలా? గెట్. ఇక్కడ ఈ ఏగా పలికింగ్ కదా, గెట్ సెట్ మెట్ ఏ వెట్, అన్నిట్లో కూడా ఏ అనేది కావాలి పలికేది అనమాట. అదే ఇది ఏగా పలకటం అనే సౌండ్ కోసం. ఇప్పుడు వెట్ మెట్ సెట్ గెట్ ఇది అక్కడే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఈని మీరు అలాగ ఒక పక్క నిల్చోండి, కారుణ్య వాళ్ళకి ఇక్కడ అక్కడ అలా పలకడం అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ THERE దేర్ అంటే అక్కడ. ఇందులో ఈ అని పలికేమా, ఐ అని పలికేమా, ఏ అని పలికేమా, అలాగే ఇది రాసే ఇంకో WHERE వేర్ అంటే ఎక్కడ, వేర్. సార్ ఫోన్ వస్తుంది సార్. నెక్స్ట్ బి కాబట్టి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది మీరేసి, సెకండ్ ఎగ్జాంపుల్ థర్డ్ ఎగ్జాంపుల్ బేర్ అంటే ఇవ్వండి, బేర్ అంటే ఎక్కడ, దేర్ అంటే ఎక్కడ, అక్కడ. సో 4 సందర్భాల్లో కూడా ఏగా మనకు సౌండింగ్ అనేది వస్తుంది. ఈ 4 విధాలుగా. నా ఛానల్ నేమ్ వచ్చేసి ట్రై ఇంగ్లీష్ అడ్వెంచర్. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం.